మెథడ్‌లో వెళ్ళిపోండి. క్రాస్ కట్ అయినా, స్ట్రెయిట్ కట్ అయినా, హై నెక్ అయినా, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అంటే ఇంక ఇట్లే ఉంటది. ఇంక ఏది మారదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒకేసారి 2 లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. మన కస్టమర్ వచ్చేసి ఈ విధంగా 2 బ్లౌజులు ఇచ్చారనమాట. ఓకేనా? ఇవి 2 వచ్చేసి ఒరిజినల్ పీస్‌లండి. ఇవి వచ్చేసి లైనింగ్ అనమాట. ఇంకా ఇంకొక పీస్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి సాదా బ్లౌజ్ అనమాట. ఈ 3 బ్లౌజులని అయితే కట్ చేయమన్నారు. నేనొచ్చేసి లైనింగ్ బ్లౌజ్‌ని అయితే ఫస్ట్ ఈ లైనింగ్‌ని అయితే కట్ చేసేసుకుంటాను. ఆ తర్వాత ఈ లైనింగ్ తీసుకొచ్చేసి ఈ బ్లౌజ్ మీద ప్లేస్ చేసేసుకొని కట్ చేసేసుకుంటానండి. ఓకేనా? ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇక్కడ చూడండి 1 మీటర్ వచ్చేసి లైనింగ్ తీసుకొని 35 ఇంచెస్ పెట్టుకున్నానండి. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కోరా పార్ట్ అనేది మనకి ఎప్పుడు ఆపోజిట్ ఉండాలండి. ఓకేనా? కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ మెజర్మెంట్స్ చూడండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు అనమాట. నడుము కొలత 33, అప్పర్ చెస్ట్ 37. ఓకేనా? బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచులండి. ఇంకా ఫ్రంట్ పొడవు వచ్చేసి 12.5. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 అనమాట. హ్యాండ్ పొడవు 9 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. ఇది వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి 17.5 అనమాట. ఇవి వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి మనం తీసుకున్న కొలతలు. ఇప్పుడు చూడండి బ్లౌజ్ పొడవు ఎంతండి? 15 ఇంచులు అనమాట. 15 ఇంచులకి మామూలుగా అయితే ఒక 30 ఇంచ్ యాడ్ చేస్తాను. వీళ్ళు కొంచెం పొడవు పెట్టమన్నా పర్లేదు కాబట్టి అన్నారు కాబట్టి ఒక 16 ఇంచులకి అయితే మార్కింగ్ పెడుతున్నా. ఖర్చులతో కలిపి 16 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టేస్తున్నానండి. ఓకేనా? అదే 16 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? మామూలుగా బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఒక 30 ఇంచ్ యాడ్ చేస్తాను ఖర్చులు. పావు ఇంచ్ వచ్చేసి నడుము పట్టి కుట్టుకోవడం కోసం, షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అనమాట. ఈ విధంగా 30 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది. వీళ్ళు కొంచెం పొడవు పెట్టినా పర్వాలేదు అన్నారు కాబట్టి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి ఈ విధంగా 16 ఇంచులకైతే మార్కింగ్ పెట్టుకున్నానండి. ఇది ఒక్కటేనండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాము కదా! ఇప్పుడు వచ్చేసి నడుము కొలత చూద్దాం. నడుము కొలత ఎంతంటే 33. 33 అందులో నాలుగో భాగం ఎంతండి? 8.15 అనమాట. ఇక్కడ నేను వచ్చేసి 8.15కి అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. బ్యాక్ వైపున డాట్ కోసం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నా. ఓకేనండి. ఇంక ఇక్కడ వచ్చేసి నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేద్దామండి. అప్పుడు ఎంత వస్తది? 9.15. కానీ మీరు ఈ విధంగానే వెళ్ళొచ్చు. లేదా మనకు అప్పర్ చెస్ట్ కొలత ఉంది గదా! అప్పర్ చెస్ట్ ప్రకారమైనా వెళ్ళిపోవచ్చు. 37 అందులో నాలుగో భాగం ఎంత? 9.15. ఓకేనా? ఈ విధంగా వెళ్ళినా కూడాను మ్యాచ్ అవుతుందనమాట. కొన్నిటికి మ్యాచ్ అవ్వదండి. అప్పుడు అప్పర్ చెస్ట్ ఎంత ఉంటదో అందులో నాలుగో భాగం పెట్టేస్తే సరిపోతుందనమాట. అంటే నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతది. 8 ఇంచుల వరకు డీప్ ఏస్తున్నారంటే ఇప్పుడు డీప్ నెక్ కొలత ప్రకారమే లెక్కేయాలన్నమాట ఇది. ఈ బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ కొలతే అని అర్థమండి. ఓకేనా? ఇక్కడ 9.15 అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. 8 ఇంచుల కంటే తక్కువ డీప్ ఏస్తున్నాము అనుకోండి. అప్పుడొచ్చేసి ఈ అప్పర్ చెస్ట్ కొలత మార్చాల్సొస్తది. ఫుల్ షోల్డర్ కూడా మార్చాల్సొస్తది. ఓకేనా? ఇంకా డీప్ 8 కాబట్టి నేను నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. ఇంకా అప్పర్ చెస్ట్ కూడా ఉంది కాబట్టి అప్పర్ చెస్ట్ ప్రకారం వెళ్ళినా కూడా నాకు నడుము కొలత నాలుగో భాగం ఎగ్జాక్ట్‌గా సరిపోయిందనమాట. ఇంతవరకైతే క్లియర్ కదా! ఇంకిక్కడ చూడండి. కింద వైపున డాట్‌కి మార్క్ చేద్దాం. ఈ విధంగా టేప్‌ని ప్లేస్ చేసేసుకొని మిడిల్‌కి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ పెట్టండి. అప్పుడు ఎంతొస్తది? 4.5 గీత వస్తుంది. ఓకేనా? అదే 4.5 గీత ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనండి. బ్యాక్ వైపున డాట్‌కి ఎంత విడిచిపెట్టాము? 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంకిక్కడ వచ్చేసి బ్యాక్ వైపున డాట్ వచ్చేసి ఒక 4 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా. మార్కింగ్ పెట్టేసుకున్నట్టుగా ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఓకేనా? అంటే ఈ సైడ్ కుట్టుబడే దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా క్రాస్ తీయాలండి. ఇలా డాట్ ఇక్కడికి కదా కుట్టేస్తాము. ఇక్కడి నుంచి ఆ హాఫ్ ఇంచ్‌లో కలిపేయాలండి. ఈ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల ఈ సైడ్ వచ్చేసి ఎటువంటి ముడతలు రావు. బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటికి రాదండి. ఓకేనా? ఇంకిక్కడ చూడండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా. అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఓకేనా? దీనికొచ్చేసి నెక్ వచ్చేసి 2.15 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? డీప్ వచ్చేసి 8 ఇంచులు కదా మనకి రెడీ అయిన తర్వాత కావాల్సింది. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 8.5 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నానండి. అదే 8.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. కింద వైపున బ్రాడ్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా. మార్కింగ్ పెట్టినట్టుగా ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేసేయడమేనండి. ఇంకిక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు యూ నెక్ అడిగారు కాబట్టి ఈ విధంగా యూ షేప్ ఇచ్చేస్తుంది. ఓకేనా? ఇంకిక్కడ ఒక పావించి డౌన్ పెడుతున్నానండి. పావించి ఈ విధంగా డౌన్‌కి మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి షోల్డర్‌లో కలిపేయాలి. ఈ విధంగా పావించి డౌన్ పెట్టడం వల్ల నెక్ వైపున నొక్కి పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఓకేనా?
ఫుల్ షోల్డర్ ఎంత పెట్టామన్నది ఒకటి తెలుసుకుంటే సరిపోతది. ఏంటి నడుము కొలతకి ఎంత ఫుల్ షోల్డర్ పెట్టాలన్నది ఒకటి తెలుసుకుంటే సరిపోద్దండి. ఈ కస్టమర్‌కొచ్చేసి ఈ షోల్డర్ పట్టీ అనేది కొంచెం ఎక్కువ కావాలన్నారు. అందుకోసం నేనిక్కడ 3:15 మార్క్ చేసేసుకున్నాను షోల్డరు. ఇక్కడ నెక్ వచ్చేసి 2:15 పెట్టాను. ఓకే. ఇదే కొలతకి మీరు నెక్ వచ్చేసి 2:30 ఇంచులు పెట్టండి. ఇక్కడ షోల్డర్ పట్టీ వచ్చేసి 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఈ కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఎళ్ళిపోవాలి. తినొచ్చేసి షోల్డర్ పట్టి ఎక్కువ కావాలన్నారు కాబట్టి నేనిక్కడ నెక్ తగ్గించేసుకున్నా. ఓకేనా. ఇంకిక్కడ చూడండి. మనము ఇప్పుడు డీప్ రెడీ అయిన తర్వాత మనకెంత కావాలి? 8 కావాలనమాట. అంటే ఇప్పుడిక్కడ మనము కరెక్ట్‌గా మార్క్ చేసుకున్నామా లేదా అన్నది ఇప్పుడు తెలుసుకోవచ్చండి. తెలుసుకోవచ్చు. అదేంటి ఎట్లా అనేది చూద్దాం. ఇక్కడ చూడండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనము మెడపట్టీని ఎంత గ్యాప్ తోటి స్టిచ్ చేస్తామండి? పాదం గ్యాప్ తోటే గదా! ఈ విధంగా పాదం గ్యాప్ తోటైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికుంటుంది. ఓకేనా? ఇప్పుడు కొలుచుకుందాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతొచ్చిందనేది. ఓకేనా? నాకు ఒక గీత ఎక్కువొస్తుంది. అంటే ఇక్కడ మార్కింగు కొంచెం ఎక్కువ పెట్టాను కాబట్టి. ఓకేనా? నాకు ఎగ్జాక్ట్‌గా 8 ఇంచెస్ అయితే వస్తుందండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. రెడీ అయిన తర్వాత నాకు బ్లౌజు 8 ఇంచులయితే వస్తదనమాట. కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటది గాబట్టే ఈ మెథడ్ చెప్తున్నానండి. అంటే మీరు ముందే మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా? రెడీ అయిన తర్వాత బ్లౌజ్‌లో అంటే కస్టమర్ దగ్గర నుంచి మీరు ఒకవేళ కొలత తీసుకున్న 10 ఇంచులు కావాలి. రెడీ అయిన తర్వాత ఏ విధంగా మార్కింగ్ పెట్టాలనేది ఇప్పుడే తెలుసుకోవచ్చనమాట. ఓకేనా? అంటే డీప్ ఎక్కువ పెట్టామా? తక్కువ పెట్టామా? అన్నది ఇప్పుడే తెలుసుకోవచ్చు. ఈ పద్ధతిలో. ఏంటి ఈ బ్లౌజ్‌కి పైపింగ్ వేయకపోతే, పైపింగ్ వేస్తే రెడీ అయిన తర్వాత ఎంత కావాలి మనకి? 8 కదా! దీనికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే ఎంత? 8:30. సేమ్ ఇదే మెథడ్‌లో రెడీ అయిన తర్వాత 8:30 ఇంచులు వచ్చేటట్టుగా మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా? అప్పుడు మీకు బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత పైపింగ్ వేసిన తర్వాత మీకు బ్లౌజ్ వచ్చేసి డీప్ 8 ఇంచులకి రెడీ అవుతదనమాట. ఇదొక్కటేనండి డిఫరెన్సు. మెడపట్టీని వేసేటట్టయితే ఈ విధంగా మార్క్ చేయండి. మీరు మెడపట్టీ కాకుండా పైపింగ్ వేసేటట్టయితే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా డీప్‌కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. కానీ మీరొకసారి ఈ పద్ధతి అలవాటు చేసుకొని చూడండి. మీకే అర్థమవుతది. కొత్త వాళ్ళకి ఈజీ ఉంటది కాబట్టి చెప్తున్నానండి. కొంతమందేంటంటే ఆది బ్లౌజ్ వచ్చినప్పుడు బ్రాడ్ కూడా ఎక్కువ పెడుతుంటారు. బ్రాడ్ ఎక్కువ పెట్టినప్పుడు మీరు ఆది బ్లౌజ్ నుంచి చూసుకున్నా కూడాను ఓకే. బ్రాడ్ ఎక్కువుంది గదా! అంటే ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకున్నారనుకోండి వీళ్ళకి సరిపోలేదు డీప్ అనేసి కిందకి మార్క్ చేసేస్తారు. ఓకేనా? అది బ్రాడ్ ఎక్కువవ్వడం వల్ల మీరు ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకున్నప్పుడు కొంచెం సరిపోలేదన్నట్టు కనిపిస్తది. అందుకని మీరు డీప్ ఎక్కువ పెడతారు. ఓకేనా? అదే ఈ మెథడ్ అలవాటు చేసుకున్నారనుకోండి, మీరు బ్రాడ్ ఎంత పెట్టినా డీప్ అనేది ఏం మారదు. బ్రాడ్ అంటే ఈ వెడల్పు పెరుగుతుంటది కానీ, ఈ డీప్ అనేది ఏం మారదండి. ఓకేనా? అందుకోసం చెప్తున్నా. ఇంకిక్కడ చూడండి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. అదే 6 ఇంచులు ఇక్కడ గూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఇంకా ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నా. మార్కింగ్ పెట్టేసుకున్నట్టుగా ఈ లైను, ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ఈ స్కేల్‌ని ప్లేస్ చేసేసి, ఈ విధంగా రౌండ్ చేపిచ్చేయడమేనండి. ఇంకిప్పుడు చూడండి. మనకంటూ ఒక మెథడ్ ఉంది గదండీ! చంక రౌండ్‌ని అంటే ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందో అది తెప్పించడానికి అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని, ఎంత గ్యాప్ తోటి మనం హ్యాండ్‌ని జాయిన్ చేస్తాము? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టాలి. ఓకేనా? 33 నడుము సైజ్ ఉండే ప్రతి ఒక్కరికి గూడాను చంక రౌండ్ 17.5 ఉండాలని ఏం లేదు. 17 ఉండొచ్చు. ఓకేనా? 18 కూడా ఉండొచ్చండి. అందుకోసం ఈ మెథడ్ ఒక్కటి మీరు తెలుసుకున్నారనుకోండి, ఆ కస్టమర్‌కి తగ్గినట్టుగా, ఆ చంక రౌండ్‌కి తగినట్టుగా ఈ చంక రౌండ్‌ని అడ్జస్ట్ చేయడం వల్ల తనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. చంక అనేది కరెక్ట్‌గా ఉంటదండి. అందుకోసం ఈ పద్ధతి అలవాటు చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలనమాట. ఈ విధంగా. నాకొక గీత ఎక్స్‌ట్రా వస్తుంది. నాకు కావాల్సింది పావు తక్కువ 9 ఇంచులనమాట. నాకొక గీత తక్కువ 9 ఇంచులొస్తుంది. అంటే నాకు కరెక్ట్‌గానే సరిపోతది. ఒక గీత ఎక్కువొచ్చినా పర్వాలేదు గానీ, తక్కువైతే రాకూడదు. తక్కువొస్తే మీకు చంక పట్టేస్తదండి. ఇదొక్కటే గుర్తనమాట. ఓకేనా? మీకర్థమైంది గదా! ఈ కస్టమర్‌కే 17 కావాలి. అప్పుడేం చేస్తారండి, 6 ఇంచులు పెడితే సరిపోతదా? సరిపోదు. అప్పుడు మీరేం చేస్తారు, ఈ అప్పర్ చెస్ట్‌ని కొంచెం ముందుకు మార్క్ చేసేసుకుంటారు. ఈ అప్పర్ చెస్ట్ ముందుకు మార్క్ చేయడం వల్ల మీకిక్కడి నుంచి కొలిస్తే 8:30 అయితే వస్తది. ఓకేనా? చూడండి. ఈ విధంగా కొలవడం వల్ల ఓకేనా? ఒక గీత ఎక్స్‌ట్రా వచ్చింది. 8:30 అయితే వచ్చింది కదా! అప్పుడేం తగ్గిపోతదండి ఇక్కడ? ఇక్కడ చూడండి. మనకు కావాల్సిన అప్పర్ చెస్ట్ 9:15 అయితే నాకు 9 ఇంచులొచ్చింది. ఓకేనా? ఈ చంక రౌండేమో కరెక్ట్‌గా మార్క్ చేశాననుకుంటాం గానీ, ఈ అప్పర్ చెస్ట్‌నొచ్చేసి మనం తప్పుగా మార్క్ చేసామనమాట. అప్పుడు మీకు అప్పర్ చెస్ట్ పట్టేస్తదండి. అందుకోసం మీకు అప్పర్ చెస్ట్ ఎంతుందో అంత కరెక్ట్‌గా మార్క్ చేయండి. ఇంకా చంక రౌండ్ దగ్గరికొచ్చేసరికి అందరికి ఒకేలాగా ఉండదు గాబట్టి, ఫస్ట్ ఒక 6 ఇంచులు మార్క్ చేసేసుకొని ఈ మెథడ్‌లో మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా? ఆ తర్వాత ఆ కస్టమర్‌కి ఎంత చంకౌండ్ ఉందందో అంత 6 ఇంచులు పెట్టినప్పుడు వస్తే ఓకే. రాలేదు మీకు 17 ఇంచులు కావాలి. అప్పుడు మీరేం చేయాలి? ఈ విధంగా ఈ విధంగా పైకి ఒక పావించి ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకొని, మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఇదే మెథడ్‌ని అప్లై చేయండి. ఆ కస్టమర్‌కి ఉండే చంక రౌండ్‌ని తెప్పించేంత వరకు ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి. ఇదే కస్టమర్‌కి 18 ఉంటది. అప్పుడేం చేయాలి? మీరు చంక డౌను 6 పెడితే సరిపోలేదు గదా!
ఇంకొక గీత కిందకి మార్క్ చేయండి. కిందకి మార్క్ చేసేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఇదే మెథడ్‌ని అప్లై చేయండి. ఈ అప్పర్ చెస్ట్ మాత్రం కదిలిచ్చొద్దండి. ఓకేనా? ఇది ఒక్కటే అనమాట. కానీ ఎవరికైనా బ్లౌజ్ ఫిట్టింగ్ ఇట్లే వస్తది. అంటే చాలా మంది కూడాను కొన్ని కొలతలు మెజర్‌మెంట్స్ చెప్పేసి కామెంట్‌లో తినకొచ్చేసి ఎంత చంకడౌన్ పెట్టాలి అని అంటారు. ఓకేనా? తినకి ఎంత చంకడౌన్ పెట్టాలనేది మన మెథడ్‌లో మీకు తెలిసిందే గదా! కస్టమర్‌ని బట్టి మారిపోతుంటది. ఒక నడుము కొలత ఇచ్చేసి చంకడౌన్ ఎంత అంటే చెప్పలేమండి. ఓకేనా? మెథడ్ అయితే ఇదనమాట. ఇదొకసారి అప్లై చేయండి. మీ ఓన్‌గా అప్లై చేయండి. ఇంకా ఫార్ములా ఇదని చెప్పినప్పుడు ఇంకా మీరు ఎళ్ళిపోవచ్చు. ఓకేనా? కళ్ళు మూసుకొని హ్యాపీగా బ్లౌజ్‌నైతే కట్ చేసుకోవచ్చండి నా మెథడ్‌లో. కొత్త వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగానే ఉంటది గదా! మీకిందులో ఏ డౌటు లేదనమాట. ఓకేనా? ఈ బ్యాక్ వైపున డాట్‌కి ఈ సైడ్ కుట్టుబిడ్డ దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్చేసేసుకున్నాం అనుకోండి, మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. ఓకేనండి? ఇంకెక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ పెట్టామో ఇంకిక్కడే కుట్టు పడతది. ఇంక ఏ డౌటు లేదనమాట. ఓకేనండి? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాననమాట. ఈ 2 బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నామండి. ఒకవైపున చివరన క్లాత్ ఉంది గదా! ఆ క్లాత్‌నొచ్చేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలండి. ఈ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఒక పావించ్ అనమాట. హ్యాండ్ పట్టి కుట్టుకోవడం కోసం ఒక పావించ్ అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. మార్కింగ్ పెట్టేసుకున్నాం గదా! ఇప్పుడొచ్చేసి మనకి హ్యాండ్ పొడవెంతండి? 9 ఇంచులనమాట. 9 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నా. హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నా. దీనికి కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తది. కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తుంది. అంటే టోటల్ మనకి హ్యాండ్ రెడీ అయిన తర్వాత 9 ఇంచులు ఉంటదండి. ఓకేనా? అర్థమైంది గదా! అంటే హ్యాండ్ పొడవు ఎంతుందో దానికొక ముప్పావు ఇంచ్ యాడ్ చేయండి సరిపోతది ఖర్చు. అది 9:30 ఇక్కడ గూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తాను. దీనికి హ్యాండ్ లూజ్ ఎంత? 6 ఇంచులండి. 6 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నా. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి దీనికి హ్యాండ్ డౌన్ వచ్చేసి పావు తక్కువ 4 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. అదే పావు తక్కువ 4 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడం. ఓకేనా? ఇంకా చంకరౌండ్ ఎంత 17.5 అంటే పావు తక్కువ 9 ఇంచులు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసాను. ఇంకా ఈ చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా అయితే కలిపేసేయడమే. ఖర్చు. ఇక్కడి నుంచి చూడండి. ఒక 2 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి ఈ చంక లూజ్ వరకు కలిపేయాలన్నమాట. ఇక్కడ ఒక పావించు ఈ విధంగా డౌన్‌కి మార్క్ చేసేసుకొని ఇక్కడ చూడండి. ఇక్కడ డిస్టెన్స్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి పావించులో కలిపేయాలి. పావించు నుంచి ఈ లైన్‌లో కలిపేయాలి. ఓకేనా? ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకా సగం దగ్గర నుంచి ఈ విధంగా గీత కానించి గీత డ్రా చేస్తే ఎట్లుంటదో ఈ విధంగా మార్కింగ్ పెట్టేయండి. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఇంక మీ దగ్గర మీకొచ్చేసి హ్యాండ్ దగ్గరైతే ఎటువంటి ముడతలు రావనమాట. దీనికొచ్చేసి పావు తక్కువ 4 ఇంచులు ఎందుకు మార్క్ చేశారు హ్యాండ్ డౌను అని డౌట్ రావచ్చు. దీనికి చంక ఎక్కువ ఉంది గదా! దగ్గర దగ్గర 9 ఇంచులు ఉందనమాట. 9 ఇంచులకి దగ్గరగా ఉంది కాబట్టి నేనొచ్చేసి ఇక్కడ పావు తక్కువ 4 ఇంచులు మార్క్ చేశాను. ఈ చంక రౌండ్‌ని బట్టి హ్యాండ్ డౌన్ మార్క్ ఉంటది. ఓకేనా? చంక రౌండ్ ఎక్కువ ఉంటది కొంతమందికి 9 ఇంచులు, 9:30 అట్లా ఉంటది గదా! 18 ఇంచెస్ ఉంటది. అట్లాంటోళ్ళకి 4 ఇంచులు గూడా పెడతామండి. ఓకేనా? ఈ హ్యాండ్ డౌన్ ఎవరెవరికి ఎంత పెట్టాలని మీకు కన్‌ఫ్యూజన్ ఉంటది కాబట్టి మన ఛానెల్‌లో ఒక వీడియో చేస్తున్నానండి. కావాల్సినోళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఎవరెవరికి ఏ విధంగా హ్యాండ్ డౌన్ మార్క్ చేయాలి, చంక రౌండ్‌ని బట్టి అనేది చెప్పున్నాను. ఓకేనా? మనకు కరెక్ట్‌గా హ్యాండ్ షేప్ ఈ విధంగా కరెక్ట్‌గా తీయండి. ఈ కస్టమర్‌కి తగినట్టుగా హ్యాండ్ డౌన్ ఓకేనా? కరెక్ట్‌గా మార్క్ చేస్తే మీకు చంక వైపున హ్యాండ్ దగ్గర ముడత రమ్మన్నా గూడా రాదండి. ఓకేనా? ఇదొక్కటేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాననమాట. వచ్చేసి ఈ విధంగా మిడిల్‌కైతే ఘాటు పెట్టేసాను. వచ్చేసి హ్యాండ్‌కి లోతు తీద్దామండి. హ్యాండ్‌నైతే ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ చూడండి. ఇక్కడ మిడిల్‌కి ఘాటు పెట్టాం గదా! ఇక్కడి నుంచి 1 ఇంచ్ అండి. ఎవరికైనా 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి చంక్ లూజ్ వరకు ఎంతుంది? పావు తక్కువ 8 ఇంచులు గదా! అందులో సగానికి మార్కింగ్ పెట్టండి. ఓకేనా? ఈ విధంగా సగానికి మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడ హ్యాండ్‌కి లోతు తీయాలి. ఒక గీత తక్కువ ముప్పావు ఇంచుకైతే హ్యాండ్ లోతు తీస్తున్నానండి నేను. ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ ముప్పావు ఇంచులోకి ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. ఇంక ఇక్కడి నుంచి ఈ 1 ఇంచ్ ఉంది గదా! ఈ 1 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా కలిపేయాలండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమే. ఓకేనా? ఇది ఫ్రంట్ అండ్ విడ్త్ కోసం ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా.
ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని తీసేసి పక్కన పెట్టేసేయడమేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నానని. ఓకేనా. ఓకేనా. ఇక్కడ చూడండి ఓపెన్స్ ఏమో నా వైపున ఉన్నాయి. హ్యాండ్ అయితే ఇటువైపుని కట్ చేస్తాం, ఇటువైపుని మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేస్తామండి. మీకు మార్కింగ్ కోసం నేను వచ్చేసి ఈ లైనింగ్ని కిందే ఉంచేసాను. ఓకేనా. అందుకోసం ఈ విధంగా సర్దుకున్నానండి. ఓకేనా? చూడండి ప్రతి ఒక్క వీడియోలో మీకు క్రాస్ కటింగ్ చెప్పాను. క్రాస్ కటింగ్ అయితే ఈ మూల దగ్గర నుంచి ఈ విధంగా ప్లేస్ చేస్తాము. ఓకేనా. ఈ రోజు వచ్చేసి స్ట్రైట్ కట్ అండి. స్ట్రైట్ కట్ అంటే ఈ విధంగా స్ట్రైట్గా ప్లేస్ చేయడమే. ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా, కొంచెం మన వైపు ఎక్స్ట్రా ఉండేటట్టుగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా ప్లేస్ చేసి మొత్తం అవుట్లైన్ డ్రా చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డరు చంకని ఇప్పుడే కట్ చేసుకుందాం. ఇక్కడ ఒక పావించి డౌన్ పెట్టాం కదా, ఈ పావించి అనేది ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కలిపి తీయాలండి. అప్పుడే మనకు వచ్చేసి షోల్డర్ వైపున నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చాలవన్నమాట. ఈ విధంగా ఈ పావించి అయితే కలిపి కట్ చేయాలి. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి మనకి ఈ బ్యాక్ పార్ట్ నుంచి ఒక అప్పర్ చెస్ట్ కొలత కావాలండి. ఈ విధంగా అయితే అప్పర్ చెస్ట్ కొలతను అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. అప్పర్ చెస్ట్ కొలత అనేది ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఒకేలాగా ఉంటుందండి. ఓకేనా. ఇంక ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ అయితే పని లేదు, ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాం. ఇంక ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ చంకలు ఒత్తిద్దాం. ఫస్ట్ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి, మీకు ఈజీ ఉంటుంది కొత్త వాళ్ళకి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టండి. మీకు హ్యాండ్తో తీయడం రాలేదనుకోండి, ఈ చంకలు ఈ లైన్ ఈ మార్కింగ్ టచ్ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా అయితే చేపించేయచ్చు. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత అండి, 6.5 ఇంచులు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 6.5 ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడ నుంచి నెక్ వైపుకి కలిపేయడమేనండి. ఇక్కడ కట్ చేసాం కదా నెక్, ఇక్కడ వరకు కలిపేయడమే. కలిపేసి ఇక్కడ ఫ్రంట్ రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ చేపించడమేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు ఎంత అండి కస్టమర్కి 12.5. 12.5కి 1 ఇంచ్ యాడ్ చేసి 13.5 ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నాం. మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయండి. కస్టమర్ దగ్గర 12.5 ఇంచులు తీసుకున్నప్పుడు 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేశానంటే షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది. అంటే రెడీ అయిన తర్వాత మనకి 12.5 ఇంచులు ఉంటుందండి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు. ఓకేనా. అందుకోసం ఇంక ఇప్పుడు చూడండి, ఇంకా ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇంక ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇది ఈ లైన్ ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తాం. ఓకేనా. ఇంకొచ్చేసి 2 ఇంచులకే మార్కింగ్ పెడుతున్నానండి. ఆ తర్వాత పావు తక్కువ 3 ఇంచులు వచ్చేసి మెయిన్ డాట్ మార్క్ చేస్తున్నాను. ఓకేనా. ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ 1.5 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నాను. ఎందుకంటే నాకు షేప్ పట్టి తక్కువ వస్తుంది, 1 ఇంచుకి మార్కింగ్ పెడితే. అందుకోసం ఈ విధంగా 1.5 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా. వీటన్నిటికీ ఫస్ట్ లైన్స్ డ్రా చేద్దాం, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ 1.5 ఇంచులు. ఇప్పుడు మన వైపుకి వచ్చేసి విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత ఉంది, దగ్గర దగ్గర 3.5 ఉందండి. డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి నడుము కొలత 4వ భాగం 8.5 ఇక్కడికి ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి నడుము కొలత 4వ భాగం 8.5 వరకు స్ట్రైట్గా కలిపేయడమే, ప్లస్ ఖర్చు అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న ముక్క అతుకు పడుతుంది నాకు. ఓకేనండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పావించి ఈ విధంగా లోపలికి మార్క్ చేస్తున్నాను. స్టార్టింగ్ హుక్స్ చాలా మంది లూజ్ అంటారండి, అందుకోసం ఈ విధంగా పావించి లోపలికి మార్క్ చేసేసుకుంటే స్టార్టింగ్ హుక్స్ లూజ్ ఉండదు. ఓకేనా. స్టార్టింగ్ హుక్స్ కూడాను టైట్గా పట్టుకుని ఉండడం వల్ల కూడాను షోల్డర్స్ చరవండి. ఓకేనా. చాలా మంది పావించి తీసినా అయినా లూజ్ అంటారు, అట్లాంటి వాళ్ళకి హాఫ్ ఇంచ్ కూడా ఇక్కడ లోపలికి మార్క్ చేసేసుకొని కట్ చేయొచ్చు అనమాట. కానీ ఇది ఒక్కొక్క కస్టమర్ని బట్టి మారిపోతుంటుంది, అదొకటేనండి. ఓకేనా. ఇంక ఇక్కడ చూడండి, చాలా మందికి కూడాను ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తాం. ఓకేనా. ఆ తర్వాత మెయిన్ డాట్ చెప్తానండి. ఇప్పుడు నాకు ఈ విధంగా మార్కింగ్ పెడితే ఈ డాట్ అనేది కొంచెం
లెఫ్ట్‌కి జరిగేటట్టు ఉంది. ఓకేనా? అందుకోసం ఇక్కడి నుంచి 2:15 2 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకున్నా. కానీ ఇదొక్కటే అప్పుడప్పుడు అడ్జస్ట్ చేసుకోవాల్సొస్తదండి. డాట్ ఏమన్నా మిడిల్‌కి ఉండకుండా పక్కకి జరిగిద్ది అనే డౌట్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి 2 ఇంచులు మార్క్ చేసేసుకోండి. ఓకేనా? కొంతమందికి ఇంకా నడుము సైజ్ ఎక్కువ ఉంటది కదా! అట్లాంటి వాళ్ళకి 2:30 ఇంచులైతే మార్కింగ్ పెట్టండి. ఓకేనా? ఇక్కడి నుంచి నేను అందుకు 2 ఇంచులైతే మార్కింగ్ పెట్టేస్తున్నాను. కానీ ప్రతి ఒక్కరికి తెలిసిందే గదా! ఇక్కడి నుంచి 1:30 ఇంచుకి మార్కింగ్ పెట్టమంటాను. ఏంటి ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి. అదే ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి సైడ్ 1 ఇంచుకి మార్కింగ్ పెట్టమంటాను. ఈ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టడం వల్ల చూడండి షేప్ పట్టి తక్కువ వస్తది నాకు కుట్టిన తర్వాత. కానీ చూడండి ఇక్కడొచ్చేసి 2:30 ఉంది. రెడీ అయిన తర్వాత ఒక 2 ఇంచులు అట్లా రావచ్చు. ఓకేనా? అందుకోసం నేను ఒకటికి ఒకటి కాకుండా 1:15 ఇంచ్ అనేది ఈ విధంగా పైకి మార్క్ చేసేస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు కూడా ఇంకోటి చెక్ చేసుకోవాలి. ఈ లెంత్ ఏమైనా తగ్గిపోతుందా? ఈ భాగం అంటే ఇదేం తగ్గలేదు గదా! ఇది లెంత్ ఎక్కువగానే ఉంది. ఓకేనా? అందుకోసం ఇక్కడి నుంచి 1:15 ఇంచ్ పెట్టుకోవచ్చు. మనకు ఒకటే గుర్తు రెడీ అయిన తర్వాత కనీసం ఒక 2:30 ఇంచులైనా షేప్ పట్టి ఉండాలండి సైడ్. సైడ్ భాగం గురించి చెప్తున్నా. ఓకేనా? ఇదొక్కటే గుర్తు. ఈ విధంగా అప్పుడప్పుడు కొన్ని బ్లౌజులకి ఒక ఒక 1 ఇంచు, కొన్నిటికి 1:15 ఇంచు మార్కింగ్ పెడతాము. ఒక్కొక్కసారి ఈ లెంత్ తగ్గిపోతది. ఈ లెంత్ తగ్గిపోతుంది కదా అనేసి ఇటువైపున 1 ఇంచ్ పెట్టకూడదు. ఒక హాఫ్ ఇంచు, ముప్పావు ఇంచు కూడా పెట్టాల్సొస్తది. ఇదొక్కటేననమాట. మన మెథడ్ అంతా కరెక్ట్‌గానే అంతా పర్ఫెక్ట్‌గా ఉంటది. కానీ కొత్త వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ భాగం తగ్గుతుంది అన్నప్పుడు ఇక్కడ ఒక ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి హాఫ్ ఇంచు, ముప్పావు ఇంచు మార్చేయండి. మీకు ఇక్కడే కొంచెం తగ్గుతుంది. షేప్ పట్టి రెడీ అయిన తర్వాత 2:30 రావట్లేదు. అప్పుడు ఈ విధంగా పైకి 1:15 ఇంచు మార్కింగ్ పెట్టేసుకోండి. ఎవరికైనా 1 ఇంచ్ పెట్టండి. అయినా మీకు తగ్గుతుంది అని డౌట్ ఉన్నప్పుడు ఒక 1:15 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టొచ్చు. ఈ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు. ఓకేనా? మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉన్న సైడ్ ఎంతుందనేది కొలవద్దు. ఈ 2 ఒకటే తెలుసుకోండి. ఇక్కడ రెడీ అయిన తర్వాత ఎంతొస్తుందనేది చూసుకోండి. ఈ భాగం ఏమైనా తగ్గుతుందా? ఇదొక్కటి చూసుకుంటే సరిపోతదండి. ఇంకా మన ఫార్ములా తెలిసిందే గదా! ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఇటువైపున 1:30 ఇటువైపున 1 ఇంచ్ మార్క్ చేస్తాం. ఇంక ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి 2:30 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేస్తాం. ఇక్కడికొచ్చేసి ఈ డాట్ అనేది పక్క జరిగినట్టు ఉంటదని డౌట్ వస్తుంది కాబట్టి నాకు ఇక్కడి నుంచి 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేస్తున్నా. ఇలా కొంచెం చెస్ట్ మీడియంగా ఉంటది కాబట్టి పావు తక్కువ 3 ఇంచులొచ్చేసి మెయిన్ డాట్ మార్క్ చేసేసుకున్నా. ఓకేనా? ఇదొక్కటేనండి. ఇక్కడున్న ఈ చెస్ట్ భాగం ఈ కప్పు హైట్‌ని బట్టి మనం ఇక్కడ మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇస్తామండి. ఉక్సుల వైపు డాటు, ఇంకా చంక వైపున డాట్ వచ్చేసి ఏ సైజ్ వాళ్ళకైనా ఫోల్డింగ్ మీద పాదం గ్యాప్ తోటే స్టిచ్ వేస్తాను. ఇంకిక్కడ ఉంది గదా! ఈ భాగంలో ఉన్న చెస్ట్‌ని బట్టి మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇవ్వాలి. అదొక్కటే గుర్తు. ఇంకేమి లేదు. ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్‌గా మార్చేయండి. ఈ మెయిన్ డాట్ కరెక్ట్‌గా మార్చేయండి. ఇంకా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తది. ఇదే మెథడ్‌లో ఎళ్ళిపోండి. క్రాస్ కట్ అయినా, స్ట్రెయిట్ కట్ అయినా, హై నెక్ అయినా, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అంటే ఇంక ఇట్లే ఉంటది. ఇంక ఏది మారదండి. అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దాం. ఇక్కడొచ్చేసి ఈ మెయిన్ డాట్‌కి సైడ్ కుట్టుబడే దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్కింగ్ పెట్టుకున్నామనుకోండి, మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. ఇంకిక్కడే కుట్టుపడుతదండి. ఓకేనా? ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ పెట్టామో అక్కడే కుట్టుపడుతది. బ్యాక్ పార్ట్‌లో కూడా రన్నర్‌తో ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో అక్కడే కుట్టుపడుతది. ఈ 2 సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈక్వల్‌గా పట్టుకొని సైడ్స్ జాయిన్ చేయడమేనండి. అంటే మీకు కుట్టుకునేటప్పుడు కూడా ఈజీగా ఉండడం కోసమే ఈ మెథడ్ చెప్తున్నాను. కొత్త వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారు. కట్ చేయడం కరెక్ట్‌గా కట్ చేసినా సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తారండి. ఆ మిస్టేక్ చేయకూడదనే నేను ముందే ఎక్కడ కుట్టుపడుతుందో చెప్తున్నాను. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగయితే కట్ చేశాననమాట. ఓకేనా? ఇంకా షేప్ పట్టి కటింగ్ అండి. షేప్ పట్టి కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీద్దాం. మెయిన్ డాట్ ఇక్కడికుంది గదా! చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది? దగ్గర దగ్గర 3 గీతుంది. డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంకిక్కడి నుంచి చివరి వరకు ఖర్చు వరకండి. ఎంతుంది? 10 ఇంచులుందనమాట. ఈ ఒక్క కొలత చాలండి షేప్ పట్టి కటింగ్ కోసం. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తాను. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి. ఓకేనా? ఈ విధంగా ఏ క్రాస్ లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాను. ఎంతండి మనకి ఫ్రంట్ పార్ట్‌లో పొడవొచ్చింది 10 ఇంచులు కదా! 10 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 10:30 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నాను. ఇటువైపు నుంచి చూద్దాము. ఇటువైపు నుంచి ఎంతుందంటే ఫ్రంట్ పార్ట్ పొడవు మనకి 10 కదా! ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 10:30 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. కింద వైపు లైనింగు తగ్గుతుందనండి నాకు. అందుకోసం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి. ఫ్రంట్ వచ్చేసి 4:30 ఇంచులకైతే మార్కింగ్ పెడదాం. కరెక్ట్‌గా ఉంది 4:30. సైడ్ కూడా ఒక 4:30 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నానండి. ఇక్కడ మిడిల్ వచ్చేసి ఒక 3:30 ఇంచులకనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి ఒక 3 గీతనమాట. ఓకేనా. ఇందాక ఫ్రంట్ పార్ట్‌లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్ తీసాం కదా! అదే డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ పెడితే సరిపోతదండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమేనండి. చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయింది. ఫ్రంట్ ఎంత పెట్టారో సైడ్ అంతే పెట్టొచ్చు. ఓకేనా. ఫ్రంట్ ఎంత పెట్టారో
ఒక హాఫ్ ఇంచ్ తగ్గించైనా పెట్టొచ్చు. అంతేగాని ఫ్రంట్ కంటే ఎక్కువ మార్క్ చేయకూడదు ఈ సైడ్ భాగం. ఓకేనా? ఇంక ఈ ఫ్రంట్‌కి, మిడిల్‌కి గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ 4:30 పెట్టాం కాబట్టి ఇక్కడ 3:30 పెట్టామండి. కొన్ని బ్లౌజులు లెంత్ పెరుగుతాయన్నమాట. లెంత్ పెరిగినప్పుడు మీరు ఇదే పద్ధతిలో మార్క్ చేసేసుకొని ఈ స్కేల్ వెడల్పున ఓకేనా? కొంచెం ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకోండి. ఓకేనా? లేదు కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ అయినా ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకోండి. ఓకేనండి. అంటే బ్లౌజులు లెంత్‌లు 16 పైన 17 ఇంచులు అట్లా ఏస్తారు కదా! అట్లాంటి వాళ్ళకి ఒక్కోసారి షేప్ పెట్టి క్లాత్ సరిపోదనమాట. అందుకోసం ముందే మీరు ఎక్కువ గనుక కట్ చేసుకున్నారనుకోండి, మీకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. ఓకేనా? కుట్టుకునేటప్పుడు కూడా మనం అతుకు వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కానీ ముందుగా ఒక మాట చెప్తున్నానండి. కొన్ని బ్లౌజులకి ఈ విధంగా కూడాను మార్క్ చేస్తే ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకునేటప్పుడు మనకి క్లాత్ సరిపోదనమాట. అందుకోసం కొంచెం ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకుంటే సరిపోతదండి. ఓకేనా? మీకు అర్థమైంది కదండీ! షేప్ పట్టి ఏ విధంగా కట్ చేస్తాననేది. ఇదే మెథడ్ అండి. ఏంటి స్ట్రెయిట్ కట్‌కైనా ఇదే పద్ధతి. క్రాస్ కట్‌కైనా, హై నెక్‌కైనా, ప్రిన్సెస్ కట్ అయినా ఏదైనా షేప్ పట్టి అంటే ఇదే పద్ధతండి. అంటే మీరొక స్టిచ్చింగ్ కూడా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతది. ఏ విధంగా ఒకే మెథడ్‌లో షేప్ పట్టి కట్ చేయడం వల్ల సరిపోతది అని తెలియాలంటే ఒక స్టిచ్చింగ్ కూడా చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాను. ఇంకా ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేస్తానండి. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఓకేనా? సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో రన్నర్‌తో ఎక్కడ మార్కింగ్ ఉందో అక్కడే కుట్టు పడతది. బ్యాక్ పార్ట్‌లో ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ ఉందో అక్కడే కుట్టు పడుతదండి. ఇంక చూడండి మీకు ఇంకా ప్రాబ్లమ్ ఏంటి? చాలా ఈజీగా అర్థమైంది కదా! ఓకేనా? చాలా ఈజీ ఉంటదండి కుట్టుకోవడం గూడాను. స్టిచ్చింగ్ గూడా చూడండి మీకు షేప్ పట్టి ఏ విధంగా సరిపోతది అనేది అవన్నీ గూడా క్లియర్ ఉంటదనమాట. ఇదొచ్చేసి హ్యాండ్స్, ఇవొచ్చేసి షేప్ పట్టి అండి. ఓకేనా? అంతేనండి. మీకైతే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి. ఓకేనా? అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియోని చివరి వరకు చూస్తే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.